నెల్లూరు జిల్లాలో పారా అథ్లెటిక్స్ కుటుంబాలకు అండగా నిలుస్తూ జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మొత్తం 40 మంది పారా అథ్లెటిక్స్ కుటుంబ సభ్యులు జనసేన ఉద్యమిగా నమోదు చేసుకున్నారు. గతంలో జనసేన పార్టీ తరపున ఇచ్చిన స్పోర్ట్స్ పరికరాలతో స్టేట్ పారా సిట్టింగ్ వాలీబాల్లో బెస్ట్ పర్ఫార్మర్ గా నెల్లూరు టీం మరియు బంగారు పథకం గెలుచుకున్న పెంచలయ్య వారిని అభినందిస్తూ సాల్వాలతో సత్కరించి వారి సాధించిన సర్టిఫికేట్లు కిషోర్ చేతుల మీదుగా ఇప్పించారు. సింగపూర్ సిస్టర్ నాగలక్ష్మి సేవా స్ఫూర్తితో నిర్వహించిన ఈ కార్యక్రమం సామాజిక బాధ్యతను ప్రతిబింబించింది. పద్మవిభూషణ్ చిరంజీవి శంకవర ప్రసాద్ చాక్లెట్లు అందించిన అనుబంధం కలిగిన నాగలక్ష్మి సేవా దృక్పథంతో ముందుకు రావడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సామాజిక న్యాయం మరియు బాధ్యత రాజకీయాల పట్ల ఉన్న కట్టుబాటు ఈ సభ్యత్వ కార్యక్రమానికి ప్రేరణగా నిలిచియున్నారు. కిషోర్ గునుకల ఆధ్వర్యం జరిగిన ఈ కార్యక్రమం పారా అథ్లెటిక్స్ కుటుంబాలకు నైతిక బలాన్ని అందించడమే కాకుండా జనసేన పార్టీపై విశ్వాసాన్ని మరింత బలపరిచని పేర్కొన్నారు. మనకున్న శక్తి సామర్థ్యాలతోనే అనుకున్న సాధించాలి అనే విధంగా మా మిత్రులు నెల్లూరు జిల్లా నుంచి పారా సిట్టింగ్ వాలీబాల్లో నెల్లూరు నుంచి బెస్ట్ ప్లేయర్ టీమ్గా ఎన్నికవడమే కాకుండా స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్కి పెంచలయ్య గారు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇది మనందరికి కూడా గర్వకారణం. ఒకసారి వాళ్ళందరికీ క్లాప్ కొట్టు. గత నెలలో మనకి క్రీడా పరికరాలు లేవు అని చెప్పి మా మహబూబ్ బాషా గారు జనసేన పార్టీకి తెలపడం, ఆ రోజు బ్లూ బర్డ్ నా మిత్రుడు శివకృష్ణ ఆధ్వర్యంలో వారికి క్రీడా పరికరాలు ఇవ్వడం, అదే రోజున మేము చెప్పడం జరిగింది మంచి మెడల్ సాధించుకోండి రండి అని. ఈరోజు నిజంగా గర్వంగా ఉంది. వాళ్ళు సాధించుకున్న సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము వాళ్ళ బహుకరించడం, ఈరోజు సత్కరించడం నిజంగా నేను బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు మాకు ఏవైతే సిద్ధాంతాలు నేర్పించారో ఏ వర్గాలు కూడా వెనకపడకూడదు, ప్రతి వర్గానికి మనం దన్నుగా నిలబడాలని జనసేన పార్టీ తరఫున సూచనలు ఇచ్చారో అది కొంతవరకు మేము సాధించామని చెప్పి ఈరోజు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా సింగపూర్ సిస్టర్ మేరీ కాదు, అమ్మాయి పేరు నాగలక్ష్మి, నేను ముద్దుగా మేరీ అని పిలుచుకుంటాను. జనసేన పార్టీ అన్న మెగా సోదరులన్నా కూడా ఆమెకు వల్లబానిల ప్రేమ. గతంలో పారా స్పోర్ట్స్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారికి వారి కుటుంబాలకి ఉద్యమి నమోదు చేయండి, నేను ఆ ఖర్చులు నేను తీసుకుంటాను. వాళ్ళందరికీ కూడా మీరు కుటుంబ సభ్యులతో సహా ఉద్యమి సభ్యత్వం తీసుకురావాలి. సమాజంలో ప్రతిఘటించి ఉద్యమించే ప్రతి ఒక్కరు కూడా జనసేన ఉద్యములే. వీరందరూ కూడా జనసేన పార్టీ ఉద్యములుగా నేను అభివర్ణిస్తున్నాను. ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొని సమాజంలో ఉద్యమించి మనకంటూ ఒక ప్రత్యేక స్థానం చేసుకోవాలి. అదేవిధంగా వీరు అడిగిన న్యాయమైన కోరిక, ఒక ఎకరా పారా అథ్లెట్స్కి క్రీడా స్థలం కావాలని కోరుకోవడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ ఉన్న మంత్రి గారు పొంగూరు నారాయణ గారికి ఈ సమాచారాన్ని అందిస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లాకి గర్వకారణం వీరందరూ కూడా ఈ గోల్డ్ మెడల్ సాధించడం అనేది ఈరోజు మా గ్రూపు విజయంగా కూడా నేను భావిస్తున్నాను. వాళ్ళందరిలో నేను ఒకరిని కాబట్టి ఉద్యమి సభ్యత్వం నమోదుకి సహకరించిన నాగలక్ష్మి గారికి అభినందనలు తెలుపుతూ జనసేన పార్టీ మద్దతుదారులందరూ కూడా ఉద్యమి సభ్యత్వం నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఉద్యమి సభ్యత్వం ఏదైతే ఉందో కార్యకర్తల నుంచి నాయకత్వం వైపుకు నడిపించే విధంగా సామాజిక స్పృహ కలిగి ఉన్న వాళ్ళందరినీ కూడా ఉద్యమిలో నమోదు చేసి వాళ్ళ రాజకీయ అవకాశాలు కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్లమన్నారు. ఆ వంతులో భాగంగా నేను కూడా తీసుకెళ్తాను. 42వ డివిజన్లో మన మహబూబ్ బాషా కోరిక మేరకు జనసేన పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు రేపు వారం నుంచి కూడా ప్రతి ఇంటికి జనసేన పార్టీ సిద్ధాంతాలని, కూటమి ప్రభుత్వ విజయాలను కూడా ముందుకు తీసుకెళ్తాం. ముందుగా వీరందరికీ ఉద్యమి సభ్యత్వానికి ముందుకు వచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళు సాధించిన ప్రగతికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జనసేన పార్టీ తరఫున మా సహాయ సహకారాలు మెండుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జనసేన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.